ఇటీలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై భారత్ మౌనం వహించడానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా తప్పుపట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం దౌత్యం వైఫల్యం కల్పిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి భారతదేశ నైతిక వ్యూహాత్మక సాంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లు కనిపిస్తుందని అన్నారు. ఇక టెహ్రాన్పై టెల్ అవీవ్ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధంగా సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు. ఇక ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల వల్ల ప్రాంతీయంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని సోనియా పేర్కొన్నారు. ఈ ఘర్షణలో అస్థిరత్వతను మరింత తీవ్రతరం చేయడం వల్ల మరిన్ని సంఘర్షణలు బీజాలు వేస్తాయని అన్నారు. అయితే ఇరాన్ అమెరికాల మధ్య అణుచర్చలకు మార్గం సుగమమవుతున్న సమయంలో టెల్ అవీవ్ ఒక్కసారిగా టెహ్రాన్లోని అణుస్థావరాలపై దాడులకు దిగడం సరైన చర్య కాదని సోనియా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక భారత్కు ఇరాన్ ఇజ్రాయెల్తో దీర్ఘకాలిక దౌత్య సంబంధాలు ఉన్నాయని సోనియా అన్నారు. ఇటీవల కాలంలో న్యూఢిల్లీ టెల్ అవీవ్ మధ్య రక్షణ వాణిజ్యం నిఘా సహకారాన్ని విస్తరించినప్పటికీ టెహ్రాన్తో లోతైన చారిత్రాత్మక నాగరిక వ్యూహాత్మక సంబంధాలను కూడా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియాల ఉద్రిక్తతలను తగ్గించడానికి యుద్ధ నివారణ విషయంలో ఇరు దేశాల చర్చలకు జరపడానికి భారత్ తన వంతు చర్యలు తీసుకోవాలని సోనియా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.